ఇక్కడ తమిళనాడుకు వస్తే ముగ్గురు మధ్య పోటీ ఉంది కాబట్టి ఎలా ఉండబోతుంది విజయ్ రణభేరి ఎలా ఉండబోతుంది అనే దాని మీద కూడా ఇక్కడ మనకు ఒక ప్రధాన వార్త మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, విజయ్ రణభేరి పళనిస్వామికి జీవన్ మరణం, స్టాలిన్కు ప్రతిష్టాత్మకం. విజయ్ దుందుడుకు స్వభావంతో ఆయన పక్కా ప్లానింగ్తో అంటే 40 ఏళ్ల లోపు ఉండే వాళ్ళపైన ఎక్కువ టార్గెట్ చేశారు. 40 ఏళ్ళ లోపు ఉండే మ్యాక్సిమం యువత సూపర్ స్టార్ తలపతి విజయ్ ఫ్యాన్స్ అవడం వల్ల ఆయనకు అది ప్లస్ అవుతుంది. ఓటింగ్ షేర్ కూడా ఎక్కువగా ఆయనే కైవసం చేసుకోవచ్చు. ఇకపోతే స్టాలిన్కి ప్రతిష్టాత్మకం ఎందుకు అన్నారంటే ఇప్పటి వరకు డిఎంకే వరుసగా రెండోసారి గెలిచిన దాఖలాలు లేవు. ఈవెన్ తండ్రి కరుణానిధి హయాం నుంచి కూడా ఏఐడిఎంకే డిఎంకే అలా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఈవెన్ ఏఐడిఎంకే వరుసగా 10 ఏళ్ళు పరిపాలించిన ఘనత వాళ్ళకి దక్కింది. కానీ డిఎంకే అంటే కరుణానిధికి సంబంధించిన ఈ స్టాలిన్కి సంబంధించిన పార్టీకి మాత్రం వరుసగా 10 ఏళ్ళు 2 పర్యాయములు ముఖ్యమంత్రి అయిన ఘనత ఇంతవరకు ఆయన రికార్డులో లేదు. దానికోసం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ 2 పోటీ మీద పళనిస్వామి జీవన్మరణ సమస్యగా మారింది. మేబీ వీళ్ళిద్దరూ కొట్టుకున్న నేపథ్యంలో, మేబీ క్రాస్ ఓటింగ్ అయిన నేపథ్యంలో పళనిస్వామికి అంటే ఏఐడిఎంకేకి భాజపా కూటమికి ప్లస్ అయ్యే అవకాశం ఉందని కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. అంటే ఓటర్ల పల్స్ పూర్తి స్థాయిలో తెలుసుకోలేకపోతున్నారు. తమిళనాడు ఎప్పుడూ కూడా ప్రాంతీయ అభిమానంతో ప్రాంతీయ భాషతో ఎక్కువగా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉండే అన్ని భాషల వారు ఒక ఎత్తు అయితే తమిళనాడు వాళ్ళ భాషకు కానీ వాళ్ళ ప్రాంతానికి ఇచ్చే ప్రాధాన్యత చూస్తే నిజంగా మిగతా వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకోవాలనిపిస్తుంది. అఫ్కోర్స్ తప్పేం లేదు దాంట్లో, ఎందుకంటే ప్రతి ఒక్కరూ నార్త్ ఇండియన్స్ మ్యాక్సిమం అందరికీ హిందీ రావాలి, హిందీ వస్తుంది కదా అని మాట్లాడతారు. ఈవెన్ బ్యాంకులు, కమర్షియల్, కార్పొరేట్ సంబంధించి ఫోన్లు కూడా తెలుగు వాళ్ళకు కూడా ఫోన్ చేసి హిందీలోనే మాట్లాడతారు. ఫస్ట్ అటెంప్ట్ ఇక్కడ బిజినెస్ చేస్తూ కూడా కస్టమర్ కేర్లో భాషా ప్రాతిపదిక ఇవ్వకుండా కేవలం ఇంగ్లీష్ హిందీ పెడుతున్నారు. ఇలాంటి విషయాల్లో తమిళులు ఎప్పుడూ ప్రతిఘటిస్తూనే ఉంటారు. ఆ ప్రతిఘటించడం వల్ల అక్కడ బిజినెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రాంతీయ భాష అవసరం. అదే మనకి ఇక్కడ తెలంగాణలో అయితే ప్రతి ఒక్కరు తెలంగాణ మీద దృష్టి పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ హిందీ నడిచిపోతుంది. సో ఆ మొత్తం అందరు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రకరకాలుగా స్థిరపడిపోతుంటారు. ఈవెన్ చొరబాటుదారులకు కూడా హైదరాబాద్ ఒక అడ్డాగా మారిందని ఆ మధ్యకాలం కొన్ని పేపర్లో ఆర్టికల్స్ చూసాం. కొంతమంది సోషల్ మీడియాలో కూడా చూశారు, వీడియోస్ పెట్టారు. బర్మా నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళు హైదరాబాద్ అవుట్కట్స్లో ఏదో చిన్న చితకా పనులు చేసుకుంటూ బతికేస్తున్నారు. వీళ్ళందరూ కూడా చొరబాటుదారులే. ఇక్కడ భాష ఇంపార్టెంట్ నడిచిపోవడం వల్ల హిందీ ప్యారలల్గా ఉండే బెంగాలీ, హిందీ, ఒడియా, గుజరాతీ, అస్సాం ఏది కూడా అన్నిటికీ ప్యారలల్గా ఇంచుమించు భాష ఉంటుంది కాబట్టి నడిచిపోతుంది. బట్ తమిళనాడులో కంపల్సరిగా ప్రాంతీయ భాష నేర్చుకోవడానికి అక్కడ ఒదగలేక వాళ్ళు వెళ్ళరు. ఒక విధంగా తమిళనాడులోకి అది ప్లస్. మన దగ్గర ఏంటంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు, అలా రుద్దేశారు. దట్ ఈజ్ ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజ్. ఇది చూద్దాం ఒకసారి. తమిళనాడు రాజకీయ ముఖచిత్రం నేడు ఒక చారిత్రక ఘట్టానికి సాక్షిగా నిలవనుంది. గత 37 ఏళ్లుగా డిఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య మారుతున్న అధికార పీఠం ఈసారి కొత్త సవాల్ను ఎదుర్కొంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 37 ఏళ్లుగా ఏఐడిఎంకే. సో ఒక్కసారిగా మార్పు కోరుకుంటున్నారంటగా కూడా అర్థమవుతుంది. మధ్యలో సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్ళు పార్టీ పెడతారు అని కూడా మళ్ళీ డ్రాబ్యాక్ అయ్యారు. ఈసారి తలపతి విజయ్ మీదే ఆశలు పెట్టుకున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే తెలుగులో ఫేమస్ సర్వే కేకే సర్వే మాత్రం ఈసారి డిఎంకేకే మరలా పట్టం కట్టే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే తలపతి విజయ్కి ఎక్కువగా అవడం వల్ల ఇందాక మనం చెప్పుకున్నాం, వీళ్ళిద్దరూ డిఎంకే టీవీకే పోటీ వల్ల క్రాస్ ఓటింగ్ అయితే ఏఐడిఎంకే బెనిఫిట్ ఉంటుందన్నాం. కానీ ఆ కేకే సర్వేలో ఏం తెలియదంటే ఏఐడిఎంకే టీవీకే కొట్టుకుంటే డిఎంకే స్టాలిన్కి బెనిఫిట్ అవబోతుంది అన్నట్టుగా కేకే సర్వేలో చెప్పారు. బట్ కేకే సర్వేలో కూడా అన్ని చోట్ల సక్సెస్ఫుల్గా అవ్వలేదు. కొన్ని మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా అన్ని చోట్ల ఆ సర్వే పెద్దగా సక్సెస్ అవ్వలేదని మనం చూసాం. ఇకపోతే ఇక్కడ చూడొచ్చు, విజయ్ సృష్టిస్తున్న ప్రకంపనలు. ఎందుకు టీవీకే విజయ్కి అంత ప్రాధాన్యత రాబోతుంది? ఒకసారిగా 37 ఏళ్ళుగా ఈ 2 పార్టీలే అధికారంని మార్చుకుంటూ వచ్చాయి తప్ప మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదనే నేపథ్యంలో తమిళనాడులు కొత్తగా విజయ్కి ఒకసారి అవకాశం ఇద్దామని అనుకుంటున్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. ఒకసారి విజయ్ సృష్టిస్తున్న ప్రకటన బేసిక్గా మంచి నటుడు, టాలెంట్ నటుడు, సూపర్ స్టార్. సినిమాల్లో చాలా సందర్భాల్లో
రాజకీయ పరంగా కూడా కొన్ని రకాల పాత్రలు చేశారు. సర్కార్ లాంటి సినిమా చూసామంటే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత చక్కగా మ్యానిపులేట్ చేసి చదువుకున్న యువతకే పెద్దపీట వేశారనే దాని మీద ఆయన ఆ రకమైన సినిమాలు కూడా తీయడం జరిగింది. అంటే రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇక్కడ అది చూస్తే పార్టీతో విజయ్ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగారు. ముఖ్యంగా యువత మహిళలు ఆయనకి విశేషమైన మద్దతు లభిస్తోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ అధికార డిఎంకే పార్టీని తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తూ దుష్టశక్తిగా అభివర్ణించిన విజయ్ వ్యూహాత్మక అన్నా డిఎంకేను పెద్దగా విమర్శించలేదు. ప్రత్యామ్నాయం లేక గతంలో అన్నా డిఎంకే ఓటేసిన డిఎంకే వ్యతిరేక ఓటర్లను ఆకర్షించడమే ఆయన లక్ష్యం. అంటే ఇక్కడ అన్నా డిఎంకేని విమర్శించట్లేదు కాబట్టి వెంటనే తమిళనాడులో కూడా కొంత సోషల్ మీడియా ఏమవుతుందంటే ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంటుంది. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ స్పెషల్ ప్యాకేజీలు తమిళనాడుకు కూడా రావాలి కాబట్టి అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి అన్న చందంగా ఉంది. కానీ ప్రభుత్వం డిఎంకే ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తారు విజయ్. మొత్తం మీద ఆయన స్ట్రాటజీ ఆయనకుంది. ఏది ఏమైనా ద్రవిడ పార్టీల స్థిరమైన ఓటు బ్యాంకు తమిళనాడు రాజకీయాల్లో ఎటు మొగ్గు చూపుతాయనేది మనం చెప్పలేం. తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే ఏడీఎంకే దశాబ్దాలుగా చెక్కు చెదరని 20% పైగా స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. ఉదయించే సూర్యుడు 2 ఆకుల గుర్తులకు వీరు కట్టుబడి ఉంటారు. 91లో కేవలం 2 సీట్లకు పరిమితమైన 22.46 ఓట్లు సాధించింది. 96లో అన్నా డిఎంకే ఘోరంగా 4 సీట్లే గెలిచిన 21.47 సీట్లు దక్కించుకుంది. అంటే ఇక్కడ ఈ డిఎంకే ఉదయించే సూర్యుడు సంబంధించి 91లో కేవలం 2 సీట్లకు పరిమితమైన ఓట్ షేర్ మాత్రం ఆల్మోస్ట్ ఆల్ 22.46. అలాగే 96లో ఏఐడిఎంకే ఘోరంగా 4 సీట్లకే, అప్పుడు అమ్మ ఉన్నారు జయలలిత, ఆవిడ 4 చేసుకున్న ఆవిడ కూడా 21% ఓటింగ్ సొంతం చేసుకున్నారట. సో ఈ విధంగా ఓట్లు మారినా కూడా అంటే గెలిచిన భారీ స్థాయిలో డిఎంకే ఒకసారి ఏఐడిఎంకే గెలుచుకున్నా కూడా ఓటింగ్ షేర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 20%కి తగ్గలేదు. ఇప్పుడు వైకాపా కూడా చూడండి, ఆంధ్రప్రదేశ్లో మాది 40% ఓటింగ్ ఉంది, నెక్స్ట్ మేమే సీఎం అవుతాం అనే కాన్సెప్ట్లో ఉన్నారు. అది పథకాలు పింఛన్ల ద్వారా వచ్చేదే కానీ ఇప్పుడు చూస్తున్న అభివృద్ధి ఇప్పుడున్న కూటమి బలీయంగా ఉండడం వల్ల నెక్స్ట్ వైకాపా వచ్చే అవకాశాలు లేవని కూడా అంటున్నారు. సో చూద్దాం, అది నెక్స్ట్ కేటగిరీ. కానీ సో ఇక్కడ ఈ విధమైన ఓటింగ్ పర్సంటేజ్తో ఘోర పరాభవం అయినా కూడా ఎంత ఓటింగ్ పర్సంటేజ్ ఉంది, అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ కాదు ఎన్ని సీట్లు గెలుచుకున్నాం అనేదే ముఖ్యం. ఇది ఒక ప్రధానంగా తమిళనాడులో వస్తున్న వార్తా సమాహారం.